నమస్కారం. ఈరోజు నన్ను చిత్తూరు జిల్లాకు ఆహ్వానించి నాకు ఘనంగా సన్మానం చేసిన సత్కరించిన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రవీంద్రనాథ్ గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలుగా నూతనంగా ఎన్నికైన లావణ్య గారికి, అదేవిధంగా యువజన అధ్యక్షుడిగా పనిచేసిన మరి రాష్ట్ర అధ్యక్షులైన వైఎస్ హరిబాబు గారికి, మహానందం గారికి, జనరల్ సెక్రటరీ గురప్ప గారికి, అదేవిధంగా కుసుమా గారికి, జనరల్ సెక్రటరీ సుమిత్ర గారికి, రుద్రయ్య గారికి, ఆయన గుడి మరి మురళయ్య గారికి, ఇంకా పేరున బాలకృష్ణ గారికి, తిరుపతి రాయలసీమ అధ్యక్షులు మరి దేవల శ్రీనివాసులు గారికి, మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నాకు సన్మానం చేసి సత్కరించిన వాళ్ళు ఇక్కడ పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులు ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థాయి పదవులు కేటాయించిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వాళ్ళంతా కూడా ఆనందంతో ధన్యవాదాలతో తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సన్మానాలు సత్కరింపులు చేస్తున్నారంటే వడ్డర్లకు తెలుగుదేశం పార్టీతోనే మనుగడ, తెలుగుదేశం పార్టీతోనే పెద్దపీట అని ఈరోజు అందరూ కూడా భావిస్తూ, దాని భాగంగా నేను కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్మానాలు సత్కరింపులు అనేది పక్కన పెట్టి మా కులస్తులు నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి వారి యొక్క ఆమోదాన్ని నేను కూడా స్వీకరిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ఏమంటే వడ్డర్లని చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలని, తెలుగుదేశం పార్టీ వడ్డర్లకు ఏ విధంగా గుర్తింపు ఇస్తున్నది, వడ్డర్లకు రాజకీయంగా ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నది, పార్టీలలో మరి అన్ని కులాలతో కూడా పోల్చుకుంటే వడ్డర్ల కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ కమిటీలో పార్టీ ముఖ్యం. పార్టీ ఉన్న తర్వాతనే ఏదైనా కానీ, పార్టీ లేనిది ఏది కాదు. పార్టీలో ఈరోజు కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమిస్తూ ఇంకా 5 మంది మరి కార్యదర్శులుగా నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. యువగణం వ్యవస్థాపకుడు, యువతకు పెద్ద పెట్టేస్తూ భవిష్యత్తులో కూడా యువతని ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మరి నిన్న కూడా 29వ తారీఖు మమ్మల్ని అందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేపించారు. ప్రమాణ స్వీకారం చేపిస్తూ మరి అక్కడ కూడా మరి మమ్మల్ని అందరినీ కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. ట్రైనింగ్ క్లాసులో కూడా మీ కులాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి ముందుకు తీసుకోవాలా, మీరు కూడా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం ప్రజలతో తెలియజేయాలని ఒక ఆలోచనతో ఇన్ని రకాలుగా మరి నారా చంద్రబాబు నాయుడు పెద్ద పెట్టేస్తుంటే ఒక ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి గారు వడ్డర్ని విభజించి పాలించాడు. ఎందుకు చెప్తున్నా అంటే మేము వడ్డర్లు, వడ్డీ బోయిళ్ళు, వడ్డీలంతా ఒకటే. మేము మరి 2000 ఆయన 19లో అధికారంలోకి వస్తానే మా కులాన్ని యోచించి 3గా ఎడగొట్టాడు. మరి వడ్డీలుగా సపరేట్గా, వడ్డర్లు సపరేట్గా, మరి ఒడేరాలు సపరేట్గా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మా కులాన్ని కలిసి అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళని మరి ఎడగొట్టి ఏ విధంగా వాళ్ళని మరి బయట పంపిస్తారు ఆ విధంగా చేసి మరి వడ్డర్లకు మరి గత ప్రభుత్వంలో మరి 132 కోట్లు కేటాయిస్తే కేవలం 2019 నుంచి 2024 వరకు వడ్డర్లకు ₹1 కూడా తీవ్రం న్యాయం చేసింది ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని మరి ఆనాటి నారా చంద్రబాబు నాయుడు సత్యపాల కమిటీ 173 ఇస్తే ఆ జీవోని కూడా పక్కన పెట్టి వడ్డర్లకు తీవ్ర అన్యాయం చేశాడు. మరి వడ్డర్ల పైన జరిగే దాడుల్ని అరికట్టాలని కూడా జిల్లా వెలుపురి కమిటీ ఒకటి తీసుకొచ్చాడు. మరి ఇంకోటి చిత్రం, స్వతంత్రం వచ్చిన తర్వాత వడ్డర్ల గజెట్లు లేదు, ఊరికా వడ్డర్లు పేర్కొన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వడ్డర్లు, వడ్డీ బోయిళ్ళు, ఒడియా రాజు అంతా కలిపి ఈ రాష్ట్రంలో వడ్డర్లు అనేది ఒక పథకం తీసుకొచ్చి గజెట్లో పెట్టించిన ఘనత 2016లో నారా చంద్రబాబు నాయుడికి దక్కిందని కూడా తెలియదు. మరి అంతేకాకుండా ప్రమాద బీమా, మరి వడ్డర్లు మరి పనిముట్లు యంత్రాలు కూడా కొనుక్కునే పరిస్థితి లేకున్నప్పుడు మొట్టమొదటిగా కార్మికుల్ని గుర్తించిన పార్టీ ఇట కుల వృత్తుల్ని, చేతి వృత్తుల్ని మరి ఆధారపడి జీవనం చేసే కార్మికులకి ఆ రోజు ఆదరణ పథకం తీసుకొచ్చి సుత్తులు, సమ్మిట్లు, గెడార్లు, సైకిల్ అప్పుడు మాన్యువల్గా ఉండేది. మరి ఆదరణ 2 తెచ్చి
మరి ఆదరణ తూకుండా 150 కోట్లు వడ్డర్లకు మాత్రమే కేటాయించి మిషనరీలు, మరి జేసీపీలు, టిప్పర్లు, బోర్బండ్లు, కంప్రెషన్లు, టాలీ ట్రాక్టర్లు, మిల్లర్లు, సెంట్రింగ్ సామాన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నా. 2029లో కానీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వడ్డర్లు మరి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా మేము ఈరోజు మరి చిత్తూరు జిల్లా నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి మరి గుజ్జాల స్థానికంగా పనిచేసే వాళ్ళకంతా కూడా పార్టీలో తెలుగు మహిళలు కానీ అదేవిధంగా మళ్ళా త్వరలోనే డైరెక్ట్లు మరి చైర్మన్లు వస్తున్నాయి. అట్లాంటి అవకాశం ఇవ్వమని, అదేవిధంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళి కానీ, మరి అదేవిధంగా పక్కనే గంగాధర నెల్లూరు రామశివం కానీ, అదేవిధంగా ప్రసాద్ ఎంపీ కానీ వీళ్ళందరి దృష్టిగా తీసుకొని పోయి తప్పకుండా మా కులస్తులకు అందరూ ఇక్కడ న్యాయం జరిగేంత వరకు కూడా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని పోతాం. మరి యువ నాయకుడు యువకుల వ్యవస్థాపకుడు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ దృష్టి తీసుకొని పోయి మా కులానికి పెద్ద పెట్టేదానికి నా వంతుగా కృషి చేస్తాను. మరి ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని ఎంతమంది ఇక్కడ చెప్పాం. వడ్డీ ఓపన్న మరి విగ్రహాన్ని ఇక్కడ నిర్మాణం చేయడానికి కూడా మరి రవీంద్ర రాజు ఆధ్వర్యంలో ఆ కమిటీ ఆధ్వర్యంలో కూడా త్వరలోనే మరి భూమి పూజ చేస్తామని కూడా మరి స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మరి మేమంతా కలిసి ముందుకు పోతామని మా వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్కసారి నాకు ఈ సన్మానం చేసిన సత్కరించిన రవీంద్రరాజు వారి యొక్క కమిటీకి అంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఆయన ఇక్కడ నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.